నమస్తే మన వెలుగు టీవీ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంబంధించి సాధారణ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన ఛానల్ సర్వే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 143 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమి 32 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణాలు, ఎందుకు 143 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం జరుగుతుంది ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అని తెలుసుకున్న కొన్ని విషయాలను ప్రజల్లో వెళ్ళి తెలుసుకున్నట్లయితే, నేను నవరత్నాల పేరుతో వైఎస్ఆర్సీపీ ముందంజ ఉన్నదని నేను గమనించా. మరి ముఖ్యంగా 99% ఈ యొక్క నవరత్నాలు ప్రజలు ఉపయోగించుకున్నారు అనే విషయాన్ని కూడా నేను గమనించా. కాబట్టి 143 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత, ఫీజు రియంబర్స్మెంటు, పేదలందరికీ పక్కా ఇల్లు, వైఎస్ఆర్ ఆసరా, యువత ఉపాధి, వైఎస్ఆర్ జలయజ్ఞం, ఈ పథకాలన్నీ కూడా విజయవంతంగా వైఎస్ఆర్సీపీ పథకాలన్నీ కూడా నవరత్నాలు అనే మేనిఫెస్టో ద్వారా ముందుకు సాగిన ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము విజయవంతంగా ప్రజలు ఉపయోగించుకున్నారు. కాబట్టి ఈసారి కూడా 143 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. అదేవిధంగా వైఎస్ జగన్ గారు సిద్ధం అనే సభల ద్వారా ముందుకు సాగుతూ, మీ ఇంట్లో మంచి చేసినట్లయితే నాకు ఓటేయండి, లేకపోతే మీ ఓటు అసలే వద్దనే ఉద్దేశంతో అతను ముందుకు సాగిండు. ఈ యొక్క మేనిఫెస్టోను ఒక బైబుల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత పవిత్ర గ్రంథాలతో ఈ యొక్క మేనిఫెస్టో కూడా పవిత్ర గ్రంథంలా నేను చూసుకున్నా, అమలు చేశా. 99% ఈ పథకాలు సక్సెస్ చేశా. మీకు ఈ పథకాలు మీకు అందినట్లయితే మాకు ఓటేయండి, ఈ పథకాలు ద్వారా మీకు లబ్ధి చేకూరపోతే నాకు అసలే ఓటు వేయొద్దని నినాదంతో ముందుకు సాగిండు. కాబట్టి ఈసారి కూడా ప్రజలలో ఈ వైఎస్ జగన్ అంటే ఒక అభిమానం అనేది పెరిగింది. కాబట్టి ఈసారి 143 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోబోతుంది. మరొక విధంగా ఏమిటంటే, నవరత్నాలు ప్లస్ తో ఇంకా ప్రజల్లో నమ్మకం అయితే కుదిరింది. ఇది 175 అసెంబ్లీ స్థానాలకు 143 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 175కు గాను 32 అసెంబ్లీ స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకోవడం జరుగుతూ ఉంది. ఈ స్పష్టమైన సంఖ్య.